ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి. అందుకోసం ముందుగా మనం అర గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక అర గ్లాస్ వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు తీసుకొని వీటిని శుభ్రంగా నీళ్లు పోసుకొని కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఆ నీటిని వంచేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు నానపెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకున్నా సరిపోతుంది. నానిన ఈ సగ్గుబియ్యం అలాగే పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యపు పిండి వేసుకోవాలండి. బియ్యపు పిండి వేసుకొని అర చెంచా జీలకర్ర, పసుపు అలాగే కారం కూడా వేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని నీళ్లు పోసుకొని దోశ పిండి మాదిరిగా కలుపుకొని దోశలాగా వేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది సగ్గుబియ్యం అలాగే వేరుశనగపప్పు దోశ.